గారు నేను మాలకొండ గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి మీ దగ్గర ఖచ్చితంగా ముందు ఒకసారి మస్తానరావు గారి దగ్గరికి వెళ్దాం. మస్తానరావు గారు నమస్కారం. అసలు మద్యం కుంభకోణం కేసులో ఏం జరుగుతుందంటారు? అసలు ఈ కేసు అనేది బోగస్ అంటుంది వైసీపీ. నిజంగా ఈ కేసు బోగసేనా? గుడ్ మార్నింగ్ అండి. ఈ తెలుగు ప్రేక్షకులకు అదేవిధంగా మీకు ఛానల్లో ఉన్న పెద్దలు, మద్యం కుంభకోణం అనేది తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేదంటే బీజేపీ కావచ్చు, జనసేన ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా దీని వెనకాల ఒక కుంభకోణం చోటు చేసుకుందని ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు వాళ్ళ అధికారం చేపట్టిన తర్వాత దానికి సంబంధించిన ఆరోపణలు కానీ అది కేసు నమోదు చేయడం, దానికి సంబంధించి సిట్ ఏర్పాటు చేయడం, సిట్ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. సో ఇప్పుడు సిట్ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలోనే కొన్ని ప్రాథమిక ఆధారాలు లభ్యం అవుతూ కేంద్రానికి చెందిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దీనిలో ఎంటర్ అయిన పరిస్థితి కూడా చూసాం. నిన్న సుప్రీంకోర్టులో ధనంజయ రెడ్డి గారు అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి గారు ముందస్తు బెయిల్ కోసం వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు కూడా ధర్మాసనం ఏం చెప్పిందంటే కొన్ని ప్రాథమిక సాక్ష్యాధారాలు కల్పిస్తా ఉన్నాయి కాబట్టి మేము ముందస్తు బెయిల్ ఇవ్వలేము ఈ పరిస్థితుల్లో, ఎందుకంటే ఇది 3,000 కోట్ల కుంభకోణంగా ఇక్కడ వాళ్ళు సిట్ అనేది తీవ్రమైన ఆరోపణలు చేస్తుంది. దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు మా ముందు ఇస్తుంది కాబట్టి మేమైతే ఇవ్వలేము, వీళ్ళు కూడా దర్యాప్తు సాధించాలి అని కామెంట్ చేసిన పరిస్థితి కూడా చూసాం. ఎందుకంటే బాలాజీ గోవిందప్ప గారికి అరెస్ట్ ముందు కూడా వాళ్ళు ఈ విధంగా వేధిస్తున్నారండి, వేధింపులు చేస్తున్నారు, 3rd degree మెథడ్స్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి, అందుకనే వాళ్ళ ముందు అటెండ్ కాలేకపోతున్నారంటే అట్లాంటి 3rd degree మెథడ్స్ ఏమీ ఉపయోగించద్దు, వాళ్ళకి ఏదైతే దర్యాప్తుకు సాధించాలనేది కూడా వాళ్ళకి చెప్తూ కొన్ని ఆదేశాలు జారీ చేశారు. అంటే ప్రాథమికంగా సుప్రీంకోర్టు ముందు సిట్ ఉంచిన ఆధారాన్ని కొంత కన్సిడరేషన్ లోకి సుప్రీంకోర్టు తీసుకున్నట్టుగా దాన్ని బట్టి అర్థమైంది. మరోవైపు ఏంటంటే సరే సిట్ అనేది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వేధింపులలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అవటం అనేది కొంత శాంటిటీ తెచ్చింది 2-3 రోజులుగా చూసినట్టు. సో ప్రధానంగా దీనికి ఏంటంటే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి మొదటి నుంచి కూడా మీరు అన్నట్టు ఇందాక విమర్శకులు చెప్పారు ఏంటి డిజిటల్ పేమెంట్స్, ఇదంతా మనం చెప్పింది కాదు. భారత పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ, ఆయన గతంలో వైఎస్ఆర్సీపీలో కూడా పనిచేశారు, 5 ఏళ్ళు ఆయన వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్నారు. లావు కృష్ణదేవరాయలు గారు 20 నిమిషాల సేపు ప్రసంగించి మొత్తం చెప్పారు. ఏంటంటే ఒకటి 99,000 కోట్ల రూపాయలు డిజిటల్ వ్యాపారం జరిగితే 98,400 కోట్ల రూపాయలు డిజిటల్ పేమెంట్లు జరగకుండా క్యాష్ లో తీసుకున్నారు. మిగతా స్వల్ప మొత్తం 600 కోట్లు దగ్గర డిజిటల్ పేమెంట్లు జరిగాయి. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్లు అంతా కూడా డిజిటల్ మయమైపోతున్న తరుణంలో ఈ విధంగా క్యాష్ లో జరగడం అనేది కొన్ని కిక్ బ్యాక్స్ కానీ కొన్ని అవకతవకలు కానీ అవినీతికి కానీ ఆస్కారం ఉంటుంది. ఆయన ఆ రోజు పార్లమెంట్ లో చెప్పిన దాన్ని బట్టి కూడా అర్థమైన పరిస్థితి. ఆ తర్వాత ఆయన ఇంకో ప్రధానమైన ఆరోపణ ఏం చేశారంటే దీనిలో 3 నుంచి 4,000 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ పద్ధతిలో విదేశాలకు తరలి వెళ్ళాయి. దానికి సంబంధించి జగన్ కి సన్నిహితంగా ఉండే వ్యక్తులు సునీల్ యాదవ్ అనే అర్థం దీనికి మనీ లాండరింగ్ కి పాల్పడ్డాడు. ఆయన హైదరాబాద్ లో కొన్ని మౌలిక సదుపాయాలు సమకూర్చుకున్న వ్యాపారాలు కూడా చేస్తున్నారనేది ఆయన ఆరోపణ. ఆ తర్వాత దీనికి అమిత్ షా గారిని కలిసి కొన్ని ఆధారాలను కూడా సమర్పించడం జరిగింది. ఆధారాలను సమర్పించినప్పుడు గత కొన్ని రోజులు కేంద్రం నుంచి అయితే ఎటువంటి కదలిక లేదు. కానీ సిట్ ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరైతే గతంలో మనకి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఐటీ సలహాదారుగా పనిచేసి ఈ కుంభకోణంలో కీలకమైన పాత్రధారిగా అంటే A1 గా నమోదు చేసింది ఉన్నారో అతన్ని అరెస్ట్ పెట్టిన నుంచి కూడా కొంత దర్యాప్తు వేగం పుంజుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. ఎందుకంటే అప్పటి నుంచి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎందుకంటే దానిలో విజయసాయి రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు జగన్ గారికి సన్నిహితంగా ఉన్న ఆయన ఆర్థిక వ్యవహారాన్ని గతం చేసేవాళ్ళు. ఆయనతో పాటు 16 నెలల పాటు జైల్లో వివిధ కేసులకు సంబంధించి ఆయన కూడా వచ్చిన వ్యక్తి. అలాగే మిథున్ రెడ్డి గారు చూస్తే ఇప్పుడు లోక్సభలో ఆయన వైఎస్ఆర్సీపీ నాయకుడు వ్యవహరిస్తా ఉన్నారు, ఆయన కూడా కీలకమైన వ్యక్తి. సో వీళ్ళు ఆయన విజయసాయి రెడ్డి గారు
సిట్టు ముందు కాకినాడ పోర్టుకి సంబంధించిన కొన్ని ఆరోపణలు దానికి అటెండ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన సంచలనాత్మకమైన విషయాన్ని ఆయన బయట పెట్టాడు. ఆ బయట పెట్టి నేను ఈ విషయాన్ని సిట్టికి కూడా చెప్పాను అన్నాడు, సిఐడికి కూడా చెప్పాను. సో అప్పటి నుంచి కూడా ఇంకా వేగం ఉంటుంది. ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లోనో లేకపోతే సీఎం గారి ఇంట్లోనో లేకపోతే సెక్రటరియట్ లోనో తీసుకోవాల్సిన నిర్ణయాలు ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, విజయసాయి రెడ్డి గారు, అదేవిధంగా మిథున్ రెడ్డి గారు, ఎక్సైజ్ బెవరేజెస్ కి సంబంధించిన కార్పొరేషన్ కి అధికారి ఆయన వాసుదేవ్ రెడ్డి గారు, సత్యప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా వితౌట్ ఇక్కడ ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే అసలు ఎక్సైజ్ మినిస్టర్ ఆయన ఒక ఉండేవాళ్ళు నారాయణ స్వామి గారు. ఆయన ప్రజెన్స్ కాకుండా మేము విడిగా వాళ్ళతో సమావేశమై దీనికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాము. అక్కడ అప్పటి నుంచి కూడా ఎవరికైతే ఆర్డర్లు డిస్టిలరీకి ఆర్డర్లు కొనుగోలు ఆర్డర్లు ఉన్నాయో అవన్నీ కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు చెబితేనే మేము వాళ్ళకి ఇవ్వటం జరిగింది అనేది వాళ్ళు చెప్పిన పరిస్థితి. వాసుదేవ్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ లో కానీ చిట్టుబూండి దగ్గర ఇవన్నీ కూడా జాగ్రత్తగా చెప్పారు. సో అప్పటి నుంచి ఇంకా వేగం పుంజుకొని అది ఎక్కడికి వెళ్ళింది అంటే తాడేపల్లి మాజీ ముఖ్యమంత్రిగా అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఏదైతే కీలకమైన కోటరీగా అంటూ చెప్పచ్చు, లేదంటే ఆయన సీఎంఓ కార్యదర్శిగా పనిచేశారు ధనంజయ రెడ్డి గారు. ధనంజయ రెడ్డి గారు అదేవిధంగా ఓఎస్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుంచి ఓఎస్డిగా పనిచేస్తూ ఇప్పుడు జగన్ గారి దగ్గర కూడా కంటిన్యూ అవుతున్నారు. ఆయన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కోశాధికారి కూడా ఉన్నారు కృష్ణమోహన్ రెడ్డి గారు. సో అదేవిధంగా భారతీయ సిమెంట్స్ కి సంబంధించి వన్ ఆఫ్ ది డైరెక్టర్ గా ఉన్న గోవిందప్ప బాలాజీ గారు ఈ ముగ్గురు దగ్గరికి వెళ్ళేసరికి ఇది జగన్ గారి వైపు అడుగులు వేస్తుందా అనే విధంగా, ఎందుకంటే నిన్న పేరు నాని గారి కామెంట్స్ చూసాం. ఈ కేసులను అర్థం పెట్టుకుని దీనిలో వాస్తవాలు లేవు, కేవలం జగన్ గారిని ఇరికించేందుకే ఆయన సన్నిహితంగా ఉన్న ధనంజయ రెడ్డి గారిని గతంలో ఐఏఎస్ గా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి గారిని వీళ్ళందరూ కూడా వాళ్ళు ఖండిస్తా ఉన్నారు పేరు నాని. అంటే ఏంటంటే ఈ అడుగులు అన్నీ కూడా జగన్ గారి దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. ఇంక జగన్ గారికి మధ్యలో ఇంకేం లేదు. టార్గెట్ జగన్ ఇక్కడ ఎస్ అలానే కనిపిస్తా ఉంది. ఇప్పుడు వాళ్ళ ఆరోపణలు కూడా వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఆయన యాక్టివ్ గా ఉండే పేరు నాని కూడా జగన్ గారికి ఎన్ని చేస్తున్నారనే మాట అన్నారంటే వాళ్ళలో కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతుందా, లేకపోతే వాళ్ళ కేసులు ఎదుర్కొంటానికి సంసిద్ధం అయ్యి మాట అన్నారా అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే మనకి కొల్లు రవీంద్ర ఎక్సైజ్ మినిస్టర్ గారు కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు జగన్ గారికి సంబంధించిన ఆయన ఎలిగేషన్ చేశారు. ఇవన్నీ కూడా ఇక్కడ ఏంటంటేనండి ఒక్క విషయం కంప్లీట్ చేస్తా ఒక హాఫ్ మినిట్ లో. ఇప్పుడు వీటికి సంబంధించి ఎక్కడా కూడా జగన్ గారి పేరుని ఈ చార్జ్ షీట్ లో కానీ వీటిలో కానీ కోర్టు సమర్పిస్తున్నట్లు కానీ చెప్పట్లా. అంతిమ లబ్ధిదారు లేదా బిగ్ బాస్ అంతిమ లబ్ధిదారు అంటున్నట్టు జగన్ గారికి సంబంధించిన వర్ణింగ్ ఎక్కడ అంటే వచ్చి రాబోయే కాలంలో దాని అంతిమ లబ్ధిదారుని జగన్ గా మారుస్తారా లేకపోతే ఏంటి అనేది కూడా అనేక మంది తెలుస్తా ఉంది. ఇటీవల కాలంలో 2 రోజులుగా వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతున్న దాన్ని బట్టి, లేదంటే ఎక్సైజ్ మినిస్టర్ మాట్లాడుతున్న దాన్ని బట్టి మనం అది జగన్ గారి వేలు చూపిస్తున్నాయనే విధంగా వాళ్ళ యొక్క మాటలను బట్టి మనం అర్థం చేసుకుంటాం.